Hi everyone, welcome to our channel Vibhav Vlogs. Today we are going to Vanama Lake from Bangalore. Stay tuned for more updates and interesting content. So please like, share and subscribe to our channel. మేము యాక్చువల్గా బెంగళూరు నుండి వనామా లేక్ క్యాంపింగ్కి వెళ్ళాలని ప్లాన్ చేశాము. కానీ కొన్ని రీజన్స్ వల్ల కడప నుంచి స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. ఎర్లీగా స్టార్ట్ అవుదాం అనుకున్నాము, బట్ లేట్ అయింది. నైట్ జర్నీ చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు నైట్ 8 o'clock అయింది. జస్ట్ స్టార్ట్ అయ్యాము. నెక్స్ట్ గువ్వల చెరువు ఘాట్ వస్తుంది. ఇప్పుడు గువ్వల చెరువు ఘాట్ ఎంటర్ అవుతున్నాము. ఇది చాలా డేంజరస్ అండ్ స్టీప్గా ఉంటుంది. సో కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. ఘాట్ సెక్షన్ మొత్తం చాలా వైడ్గా ఉంటుంది, బట్ వెరీ స్టీప్. ఘాట్ వ్యూ చాలా బాగుంటుంది. మార్నింగ్ కానివ్వండి, నైట్ కానివ్వండి, వ్యూ అయితే చాలా సూపర్గా ఉంటుంది. మీకోసం కొన్ని వీడియోస్ షేర్ చేస్తున్నాను, చెక్ చేయండి. చాలా బాగుంటుంది. ఘాట్ సెక్షన్ కంప్లీట్ అయిన తర్వాత గువ్వల చెరువు అనే ఊరు వస్తుంది. అక్కడ కోవా చాలా ఫేమస్. గువ్వల చెరువు కోవా అంటే అంత ఫేమస్గా ఉంటుంది. సో ఇక్కడ వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆగి తీసుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా ఈ రూట్లో వచ్చినప్పుడు తప్పకుండా టేస్ట్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడే రాయచోట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇది కడప నుండి 50 kilometers డిస్టెన్స్లో ఉంటుంది.
ఆల్రెడీ టైం 11:30 అయింది ఇప్పుడు. ఇది చాలా కూల్గా ఉంటుంది ప్లేస్. అండ్ మదనపల్లి నుంచి మనకి 26 కిలోమీటర్స్ డిస్టెన్స్లో హార్స్లీ హిల్స్ అనే ఊరు ఉంది. దీన్ని మనము ఊటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా చెప్తామన్నమాట. సో దట్ విల్ బీ ఎ వెరీ నైస్ ప్లేస్ అండ్ కంపల్సరీగా లైఫ్లో ఒక్కసారైనా చూడాల్సిన ప్లేస్ అది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ మేము ట్రావెల్ చేసాము. అంటే కడప నుంచి మదనపల్లికి 125 కిలోమీటర్స్ ఉంది. 2.5 అవర్ ట్రావెలింగ్ టైం ఉంటుంది మాకు. నెక్స్ట్ మదనపల్లి నుంచి మళ్ళీ బెంగళూరు వరకు వెళ్ళడానికి 128 కిలోమీటర్స్. ఇట్ విల్ టేక్ ఆల్మోస్ట్ 2.5 అవర్స్ అగైన్. ఇప్పుడు మనం ఏపీలో నుంచి కర్ణాటక బార్డర్లోకి ఎంటర్ అవుతున్నాము. నైట్ 1:30కి బెంగళూరు రీచ్ అయ్యాము. మార్నింగ్ 9:30కి అందరం రెడీ అయిపోయాము, అన్నీ ప్యాక్ చేసుకున్నాము. సో మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ కూడా క్యాంపింగ్కి మాతో పాటు రెడీ అయ్యారు. మార్నింగ్ 10 o'clockకి ఇప్పుడే కేఆర్పురం నుంచి వనామా లేక్కి స్టార్ట్ అయ్యాము. 69 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ వనామా లేక్ ఉంది. సో ఆల్రెడీ 22 hours ట్రావెల్ టైం తీసుకుంటుంది.
69 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయినా కూడా 2 అవర్స్ టైం ఎందుకు పడుతుంది అంటే బెంగళూరు ట్రాఫిక్ కండిషన్స్ వల్ల. కాకపోతే సండే కావడం వల్ల ట్రాఫిక్ చాలా తక్కువగానే ఉంది. బట్ స్టిల్ తమిళనాడు బార్డర్లోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ రోడ్స్ వైడ్గా ఉన్నాయి, బాగున్నాయి. లేక్కి వెళ్ళే దారి చాలా నారోగా ఉంటుంది. బట్ ద లుక్ విల్ బి వెరీ సీనిక్. మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు రైడ్ని. లేక్కి వెళ్ళే దారిలో గ్రీనరీ చాలా బాగుంది. చుట్టూ దారిలో టెంపుల్ కూడా వస్తుంది, మీరు కావాలంటే ఆగి చూసి వెళ్ళొచ్చు. సో లేక్ సైడ్ వ్యూ చూడొచ్చు మీరు. ఇక్కడ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం మనము. సో ఇక్కడ మనం దారిలో ఒక బ్రిడ్జ్ వస్తుంది, అక్కడ నుంచి మనం రైట్ చాలా బాగుంది వ్యూ అంతా కూడా. మనము దగ్గరికి వచ్చేసాము. చాలా చల్లగా కూడా ఉంది ఇక్కడంతా కూడా. మీరు బ్రిడ్జ్ చూస్తున్నారు కదా, అక్కడ నుంచి మనం రైట్కి వెళ్తే లేక్కి ఎంటర్ అవుతాము మనం. బ్రిడ్జ్ నుంచి రైట్కి వెళ్ళిన తర్వాత ఆఫ్ రోడింగ్ ఉంటుంది, కొంచెం నిదానంగా వెళ్ళాల్సి వస్తుంది. రోడ్ అయితే ఇక్కడ సరిగా లేదు, మీరు ఇది చూడవచ్చు. ఇందులో మేము చూపిస్తున్నాము. రోడ్ అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది వెహికల్స్కి, స్కిడ్డింగ్గా కూడా ఉంది. ఫైనల్గా 12:30కి వనామా లేక్ రీచ్ అయ్యాము. సైడ్ వ్యూ చూస్తున్నారు కదా మీరు. ఇక్కడ సో బర్డ్స్ ఉన్నాయి, ఇక్కడ ఫిషింగ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము మేమైతే. మేము ఇక్కడికి రీచ్ అయ్యే వరకే చాలామంది వచ్చేసి ఉన్నారు, ఆల్రెడీ టెంట్స్ వేసేసి ఉన్నారు. చాలా అంటే చాలా బాగుంది ఈ ప్లేస్. మంచి ప్లేస్ చూసుకొని కార్ పార్క్ చేసుకున్నాము. అండ్ మా క్యాంపింగ్ మెటీరియల్ తోటి మేము రెడీగా వచ్చాము. యాక్చువల్గా చాలా బాగా ప్రిపేర్డ్గా వచ్చాము ఇక్కడికి. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ క్యాంపింగ్ అట్ వనామా లేక్. మా క్యాంపింగ్ మెటీరియల్ అంతా కూడా మేము రెడీ చేసుకుంటున్నాము. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. చూస్తున్నారుగా మా క్యాంపింగ్ మెటీరియల్ అంతా కూడా మేము తీసాము, రెడీ చేస్తున్నాము. ఇంకా కంప్లీట్గా అవ్వలేదు కానీ పెడుతున్నాము. ఇంకా చూసారా మా టెంట్, మా క్యాంపింగ్ టెంట్ చూసారా. సో మా వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు. సో చుట్టూ వ్యూ చూపిస్తున్నాము మీకు. చాలామంది ఫ్యామిలీస్ వచ్చారు, చూస్తున్నారుగా మీరు. చాలా కార్లు ఉన్నాయి. దిస్ ఈజ్ మై హస్బెండ్ రాము. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అక్కడ. వాళ్ళు చాలా ఆటలాడటానికి ప్లేస్ ఉంది, మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు. చూడండి మా మెటీరియల్ అంతా కూడా మేము ఏమేమి రెడీ అయ్యి వచ్చాము అనేది చూడండి. మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు కాబట్టి వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైం. వంటకి స్టార్ట్ చేశాము. మేము యాక్చువల్గా బిర్యానీ ప్లాన్ చేసాము, మరి స్టార్ట్ చేసాము కూడా. గాలి ఎక్కువగా ఉంది. మా అబ్బాయి క్రికెట్ ఆడుతున్నాడు. మా అబ్బాయి మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడ గాలి ఉంది, ఎండ ఉంది ఇక్కడ, కానీ అంత వేడి అనిపించట్లేదు. పక్కనే తోటలు ఉన్నాయి, ఆ తోటల్లో కూర్చొని చాలామంది వంట చేసుకుంటున్నారు వచ్చిన ఫ్యామిలీస్. కార్ పార్క్ అక్కడ చేసుకొనేసి పిల్లల్ని తీసుకొని ఫ్యామిలీస్ అన్నీ చాలా వరకు వీకెండ్కి వచ్చాయి. చాలా పెద్ద ప్లేస్ ఉంది, క్యాంపింగ్కి బెస్ట్ ప్లేస్. సో చూడండి మా సిస్టర్ వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ, పిల్లలు అందరూ ఉన్నారు. ఆల్రెడీ చికెన్ బిర్యానీ చేసేస్తున్నారు. మేము చికెన్ బిర్యానీ, మటన్ ఫ్రై ప్లాన్ చేసుకొచ్చాము. దానికి కావాల్సినవన్నీ ముందు రోజే అరేంజ్ చేసుకొని తెచ్చుకున్నాము, అన్నీ ప్యాక్ చేసుకున్నాము. ఏవైనా మర్చిపోతే మాత్రం కష్టమే.
చుట్టుపక్కల ఎలాంటి షాప్స్ లేవు, ఏమీ దొరకవు మీకు. కాబట్టి ముందుగానే మీరు అన్నీ ప్లాన్డ్గా తెచ్చుకోవాలి. అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చూసుకొని అన్నిటికీ అవసరమైనవి తెచ్చిపెట్టుకుంటేనే క్యాంపింగ్ సక్సెస్ఫుల్గా బాగా జరుగుతుంది. మా సిస్టర్ వాళ్ళ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు అక్కడ. మా అబ్బాయి అయితే క్రికెట్ వెళ్ళినప్పటి నుంచి క్రికెటే ఆడుతున్నాడు. మా అమ్మాయి మాత్రం రెస్ట్ తీసుకుంటుంది. నెక్స్ట్ మటన్ ఫ్రై చేయడానికి రెడీ అవుతుంది. నెక్స్ట్ మటన్ ఫ్రై మా అమ్మాయే చేస్తుంది. చూస్తున్నారు కదా మా టెంట్, మా టేబుల్ సెటప్, మా కిచెన్ సెటప్ అన్నీ చూస్తున్నారుగా. మా అబ్బాయి చూడండి, సో ఫస్ట్ టైం టోటల్ సెటప్ చూస్తున్నారుగా. మా క్యాంపింగ్ సెటప్ మొత్తం మా అబ్బాయి తోటి నేను కూడా క్రికెట్ ఆడాను. ఓకే, ఫస్ట్ టైం ఆడినా కూడా బాగానే ఆడాను. ఫిషింగ్కి కూడా చాలా బాగుంది అక్కడ ఏరియా. మా చికెన్ బిర్యానీ రెడీ అవుతోంది. ఇట్ లుక్స్ వెరీ గుడ్ అండ్ ఆల్సో డెలిషియస్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. చూసారా మా చికెన్ బిర్యానీ ఎలా చేస్తున్నారో? నేను కూడా చూస్తున్నాను. చికెన్ బిర్యానీ విత్ మటన్ ఫ్రై. సో మా అమ్మాయి మటన్ ఫ్రై చేసేస్తోంది అండర్ మై గైడెన్స్. సో చికెన్ బిర్యానీ, రైతా అండ్ మటన్ ఫ్రై రెడీ అయిపోయాయి. సీనిక్ వ్యూ చూడండి. లాంగ్ వ్యూలో మా క్యాంపింగ్ మెటీరియల్ మొత్తం చూపిస్తున్నాము. కారు, టెంట్, టేబుల్ సెట్. ఇంకో మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం.